హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పప్పు వేరే స్టైల్లో చేస్తున్నాను. ఏంటంటే తోటకూర పెసరపప్పు అనమాట. దానికి నేను ఫస్ట్ తోటకూర తీసుకుంటాను. దీన్ని బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. వాటితో పాటు దీనికి తీసుకునేది ఏంటంటే ఇంత పెద్ద ఉల్లిపాయ నేను వేయనండి, ఒక సగం మాత్రమే వేస్తాను. దాంతోపాటు ఒక 2 టొమాటోలు, ఒక 4 కానీ 5 కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు పచ్చిమిరపకాయలు తీసుకొని, ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుంటాను. తీసుకొని నేను ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకుంటాను. ఇది నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే చేసేస్తున్నాను. ఈ పప్పు ఏంటంటే ఇంకా కుక్కర్ పెట్టేసిన తర్వాత పని ఉండదు అనమాట, డైరెక్ట్గా తినేయడమే. సో ఈ నూనెలో మనం తాలింపు వేసుకుంటాము. మెంతులు కంపల్సరీ వేసుకోండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అవన్నీ కొంచెం ఫ్రై అయినాక వెల్లుల్లిపాయలు అవి ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత నేను చెప్పినట్టు మొత్తం ఉల్లిపాయ వేయట్లేదు, సగం మాత్రమే వేశాను. ఈ ఉల్లిపాయని ఇక్కడ బ్రౌన్గా ఫ్రై చేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, ఆ ఉల్లిపాయలు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, బాగా ఫ్రై అవ్వనివ్వండి. నేను ఇప్పుడు పసుపు వేసాను, చిటికెడు పసుపు వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒక 5 minutes నేను ఫ్రై చేసుకొని నెక్స్ట్ నేను దీనికి టొమాటోస్ వేసుకుంటాను. ఆ టొమాటోస్ ఏంటంటే మాకు ఇక్కడ వైన్ టొమాటోస్ అని దొరుకుతాయండి, అవి మంచి పుల్లగా ఉంటాయి, అందుకని నేను అదే తెచ్చుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. అయితే అవి నేను 2, దాంతోపాటు నేను మీకు చూపించే చింతపండు డైరెక్ట్గానే వేసేస్తాను. దీనికి నేనేం పులుసు పిండను, అవసరం కూడా లేదు. వేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ పక్కన తోటకూర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, అది తీసుకొచ్చి నేను చక్కగా కుక్కర్లో డైరెక్ట్గా వేసేస్తాను. వేసేసుకున్న తర్వాత దీంతోపాటు పెసరపప్పుని ముందే నానబెట్టుకుంటాము. నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, చక్కగా వాటర్ తీసేసి ఓన్లీ పెసరపప్పు. ఇక్కడ ఏంటంటే ఎంత తోటకూర వేస్తే అంత పెసరపప్పు, ఒక కప్పు తోటకూరకి 1 కప్పు పెసరపప్పు, టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అవి వేసేసుకొని దీంట్లో కొంచెం చెమ్మ వస్తుంది కదా, అవంతా ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. కారము, ఉప్పు, దీనికి ఏవైతే స్పైసెస్ కావాలో అన్నీ వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకుంటాం. చక్కగా అన్నీ వేసేసుకొని మళ్ళీ దీన్ని కనీసం ఒక 5 to 7 minutes ఫ్రై అవ్వనివ్వండి, దానికి ఉన్న చెమ్మంతా పోవాలి. అప్పుడు దీనికి మళ్ళీ ఒకటే కప్పు వాటర్ పోయండి, ఎక్కువ పోయొద్దు. మళ్ళీ ఒకటే కప్పు వాటర్ పోసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసుకొని 2 కానీ 3 కానీ విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది. ఆ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మూత తీసి చూసుకోండి, అసలు చక్కగా చాలా బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయింది. కొంతమంది ఏంటంటే మ్యాష్ చేసుకోవడానికి ఇష్టపడరు, కొంచెం మ్యాష్ చేసుకుంటే చాలా క్రీమీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేసుకోండి. దీనికి ఇప్పుడు ఏంటంటే దీనికి కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు ఇవి ఆప్షనల్, వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని బాగా తిప్పుకొని లాస్ట్లో అస్సలు స్కిప్ చేయకుండా 1 or 2 spoons నెయ్యి వేసుకోండి, అదే చాలా టేస్ట్. వేసుకొని అప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాం. ఈ పప్పు అన్నంకే కాదు, చపాతీకి కూడా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.